నమస్తే, మీ పేరు? కిరణ్ అండి. ఏం చేస్తారు బ్రదర్? నేను సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండి, మార్కెటింగ్ ఫీల్డ్. ఎక్కడ ఏరియా? గాజువాక. గాజువాక నియోజకవర్గంలో ఈసారి పల్లా శ్రీనివాసరావు గారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి గుడివాడ అమర్నాథ్ గారు ఎవరు వస్తే మీ గాజువాక నియోజకవర్గం అభివృద్ధి అవుద్దని యాక్చువల్గా మెయిన్గా కాన్సెప్ట్ చూసుకుంటే రోడ్స్ అవి బాగాలేవండి మా సైడ్. అంటే మొన్న వేశారు, రీసెంట్గా ఎలక్షన్ దగ్గరికి వస్తుందనగా. యాక్చువల్గా ఇప్పుడు లాస్ట్ టైం వైసీపీ నాగిరెడ్డి గారు ఉన్నారు. నాగిరెడ్డి గారిని ఇప్పుడు ఆపేసి ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారికి ఇస్తున్నారు. పోటీ అయితే ఉంటుంది, అంటే ఎక్కువ శాతం తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇతను చూశారు. ఇప్పుడు అంటే రోడ్లు అవి సరిగ్గా పట్టించుకోకపోవడం, అంటే తను ఉన్న ఏరియా కాబట్టి తను ఉన్న ఏరియాలో తను బాగా చేసి ఉంటే ఇంకా బాగుండు, బాగా చేస్తాడని ఒక నమ్మకం మీద లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు గాజువాకలో పోటీ చేశారు. మీకు ఐడియా ఉండి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినా సరే, అంతటి స్థాయి వ్యక్తి పోటీ చేసినా అతని మీద నెగ్గారంటే ఎంత హోప్ ఉంటుంది మనకి, మన ఏరియా కదా బాగా చేస్తారని. చేయకపోయేసరికి చాలామంది కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అతను బ్రదర్ ఏంటి ఇక్కడ వైజాగ్ని ఐటీ హబ్గా చేస్తామని హామీ ఇచ్చారు కదా, ఈరోజు ఐటీ పరంగా డెవలప్ అయ్యి అయిందంటారు ఈ 5 ఏళ్ళలో? ఏంటి అసలు ఈ 5 ఏళ్ళలో పెద్దగా అయితే ఏం డెవలప్మెంట్ లేదండి నా వరకు. డెవలప్మెంట్ అంటే ఆ సంక్షేమ పథకాలు ఇస్తే డెవలప్మెంట్ అంటే అది డెవలప్మెంట్ వరకు డెవలప్మెంటే, సంక్షేమ పథకాలు కాదు కావాల్సింది. ఇప్పుడు ఈ రోజుల్లో టైంకి జీతాలు పడట్లేదు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. 1వ తారీఖు రాని అవసరం 10వ తారీఖు వస్తుంది. మార్కెట్ సర్కిల్ మార్కెట్ ఫీల్డ్ కాబట్టి నాకు అన్నీ తెలుస్తుంది. మ్యాక్సిమం సర్క్యులేషన్ లేదు, మనీ ఇసుక పరంగా కూడా ఆగిపోయి. ఇప్పుడు వైజాగ్ చేసేస్తాం రేట్ చేశారు. ఇప్పుడు ఇప్పుడు తండ్రి మొదలు పెట్టింది కొడుకు పూర్తి చేసినా కొడుకు పేరు వస్తుంది. అలాగా చంద్రబాబు నాయుడు మొదలు పెట్టింది ఇతను పూర్తి చేసి ఉంటే ఇతనికే పేరు వచ్చినాయేమో. నేను యాక్చువల్గా నేను వేరే ఇతను వస్తే నేను అనుకున్న 150 సీట్లు వచ్చాయి కదా, ఇతను బాగా చేస్తారు, ఇంకా బాగా అయిపోద్ది మన డెవలప్ ఏకపోతే దాన్ని అంటారు కదా, అలాగా డెవలప్ అయిపోద్ది అనుకున్నాను. కానీ అతను సంక్షేమ పరంగా వెళ్ళిపోయారు. కానీ ఉద్యోగాలు కానీ సంవత్సరం జాబ్ క్యాలెండర్స్ ఇవన్నీ తీస్తానన్నారు, పెద్దగా ఏం లేవు. మా వరకు చాలామందికి నిరాశే. మరి చూడాలి ఎంతవరకు. మరి పల్లెటూరు సైడ్ అతనికి ఉంటుంది కాబట్టి. బ్రదర్ అంటే ఇక్కడ వైజాగ్ అంటేనే ఈ విశాఖ రైల్వే జోన్ కానీ స్టీల్ ప్లాంట్ కానీ గుర్తొస్తూ ఉంటాయి. ఈరోజు వీటన్నిటి మీద కానీ గతంలో ఉన్న ఎంపీ ఎంఈవి సత్యనారాయణ గారు ఆయన ఏమన్నా అభివృద్ధి కోసం ఏమైనా ప్రయత్నించారంటారా? ఏంటి అది చాలామందికి ఓపెన్ సీక్రెట్ అండి. దీన్ని అంటారు ప్లాంట్ ఇక్కడ ఆఫీస్ ఇంకెక్కడో కడతామంటే ఇన్ని వేల ఎకరాలు అయిపోతాయండి. ఇదంతా దాని గురించి ఎవరు మాట్లాడలేదండి. తెలుగుదేశం వాళ్ళు కొంతవరకు మొన్న పోటీ చేశారు, పోరాడారు. కానీ అది ఎంతవరకు ఫలితం ఉంటుందో నాకు తెలియదు. అదైతే పూర్తిగా డిసైడ్ అయిపోయిందని అనుకుంటున్నాము. కానీ వీళ్ళు ఎవరో ఏం మాట్లాడలేదండి. వాళ్ళు ఎవరో ఏం మాట్లాడలేదండి. పక్కన మా నాగిరెడ్డి గారు మాట్లాడలేదు. పార్లమెంట్ అభ్యర్థులుగా వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థులుగా ఈరోజు టీడీపీ తరపు నుంచి శ్రీభారత్ గారు, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు పోటీకి వస్తున్నారు. సో అంటే వీళ్ళిద్దరులో ఎవరైతే ఇక్కడున్న సమస్యల మీద, ఏదైతే రైల్వే జోన్ విషయం కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఇక్కడికి రావాల్సిన ఉత్తరాంధ్రకు రావాల్సిన నిధుల విషయంలో కానీ గట్టిగా ఫైట్ చేయగలరా అని అనుకుంటున్నారు? వీళ్ళిద్దరిలో ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? నా వరకు అంటే వీళ్ళని ఆల్రెడీ చూసాం కాబట్టి భరత్ గారు వస్తే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే మాట్లాడగల మొన్న కూడా చూసాను, మాట్లాడగల సత్తా ఉంది. కొంచెం ఆల్రెడీ మనం వెనకబడి ఉన్నామని ఒక ఆలోచనలో ఉంది కాబట్టి మన రాష్ట్రం కొంచెం గట్టిగా ఫైట్ చేసి తెచ్చుకోగలరు ప్రతి అవకాశాన్ని అనేసి హోప్. వీళ్ళు బాగా చేస్తారని వాళ్ళు చేయలేదని వీళ్ళకి ఇచ్చాం, వీళ్ళు చేయలేదని ఇంకోళ్ళకి వెళ్తుంది. హోప్ బాగా చేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళు వస్తే బాగుంటుంది, అతను వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. బ్రదర్ మరోపక్క గంజాయి వాడకం పెరిగిందని చెప్పేసి చాలా వస్తున్నాయి ఆరోపణలు, ఏం చెప్తారు? అన్నీ ఉన్నాయి బ్రో, కాకపోతే కొంచెం ఎక్కువ పెరుగుతూ వస్తున్నాయి. అంటే అరికట్టాల్సింది పోయి పెరుగుతూ వస్తున్నాయి. ఇది మంచిది కాదు యూత్కి కానీ దేనికి కానీ. అలా పెరుగుతూ వస్తున్నాయి. దానివల్ల చాలా ఎఫెక్ట్ మన యూత్కి, చాలా ఎఫెక్ట్. నా నెక్స్ట్ జనరేషన్ పాడవుతుంది, చాలామంది పాడయ్యారు. అలా కొంచెం అరికడితే బాగుంటుంది. కొంతవరకు చేశారు. ఇప్పుడు ఇలా పార్క్స్ కనుక కొన్ని చేశారు. ఇప్పుడు నాడు నేడు జగన్ గారు చేసిన దాంట్లో నాడు నేడు నాకు కొంచెం ఇష్టం. ఫంక్షన్ అనేది ఇంటికి వెళ్ళి ఇవ్వడం ఇష్టం. అలాగా కొంచెం బాగా ఉపయోగపడే వాటి మీద దృష్టి పెట్టి ఉంటే, ఇప్పుడు తను స్టార్ట్ చేసిన అమరావతి కానీ కంటిన్యూ చేసి కట్టేసి ఉంటే, అది పోలవరం మీద కొంచెం దృష్టి పెట్టి ఇలా మేజర్ ఇష్యూస్ మీద చేసి ఉంటే మేబీ వాళ్ళకే వచ్చును. డబ్బులు ఇచ్చేయడం, డబ్బులు ఇస్తే అవ్వదు అనేది ఇప్పుడు మారుతుంది. థ్యాంక్ యూ.